సరే, ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేయడానికి ఒక పెద్ద అడుగు వేస్తోంది. ట్రిలియన్ల రూపాయల పెట్టుబడులు, సరికొత్త విధానాలతో ఆ రాష్ట్రం ఎలా రూపాంతరం చెందబోతోందో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 13,00,000 కోట్లు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. సిఐఏ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మొత్తం పెట్టుబడి వాగ్దానాలివి. అంటే రాష్ట్ర భవిష్యత్తు ఎంత భారీగా మారబోతోందో ఈ ఒక్క అంకె చెప్పేస్తుంది. మరి ఇంత భారీ పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? దేశంలోనే కాదు, ప్రపంచంలోనే టాప్ కంపెనీలు ముందుకొచ్చాయి. రిలయన్స్, గూగుల్, అదానీ గ్రూప్ లాంటి దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయంటే అది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తుంది. సో ఈ అంకెల వెనక, ఈ పెద్ద పెద్ద పేర్ల వెనక కేవలం వాగ్దానాలు మాత్రమే లేవు. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయడానికి ఒక పక్కా వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. 13 ట్రిలియన్ రూపాయల పందెం. అసలు కథలోకి వెళ్దాం. ఈ పెట్టుబడులన్నీ అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చినవి కానే కాదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద కోఆర్డినేటెడ్ స్ట్రాటజీలో భాగం. సరే, ఆ భారీ సంఖ్యను కాస్త విడగొట్టి చూస్తే మనకు ఏం కనిపిస్తుంది? మొత్తం 640 అవగాహన ఒప్పందాలు అంటే ఎంఓయూలు కుదిరాయి. మరి దీని ఫలితమేంటి? దాదాపు 16.3 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది రాష్ట్రంలోని యువతకు ఎన్నో రంగాల్లో సరికొత్త అవకాశాలిస్తుంది. టెక్నాలజీ మరియు పర్యాటకం. ఈ ఆర్థిక మార్పుకు ప్రభుత్వం ఈ 2 రంగాల్నే మూలస్తంభాలుగా ఎంచుకుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ వృద్ధి మొత్తం ఈ రెండింటిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, మొదటి పిల్లర్ డిజిటల్ ఫ్యూచర్. ఇక్కడ లక్ష్యం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ను కేవలం ఒక రాష్ట్రంగా కాదు, దేశంలోనే టెక్నాలజీకి, డిజిటల్ ఇన్నోవేషన్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలి. ఇక్కడ మనం చూస్తున్నవి మామూలు పెట్టుబడులు అనుకుంటే పొరపాటే. చూడండి, గూగుల్ ఏకంగా ఒక భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ని ఏర్పాటు చేస్తోంది. ఏఎన్ఎస్ఆర్ అయితే వైజాగ్లో ఒక గ్లోబల్ క్యాంపస్ని నిర్మిస్తోంది. ఇక రిలయన్స్ కూడా ఒక గిగావాట్ ఏఐ డేటా సెంటర్తో ముందుకొచ్చింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ని ఇండియా డిజిటల్ మ్యాప్లో ఒక కీలకమైన ప్లేస్లో నిలబెట్టబోతున్నాయి. సరే, టెక్నాలజీ సంగతి చూశాం కదా, ఇక రెండో మూలస్తంభం వైపు వెళ్దాం. అదే టూరిజం. రాష్ట్రంలో ఉన్న సహజ సంపదని, కల్చర్ని ఉపయోగించుకుని దాన్ని ఒక గ్లోబల్ టూరిజం హాట్స్పాట్గా మార్చాలన్నది అసలు ప్లాన్. మరి పర్యాటక రంగం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? దాదాపు 18,000 కోట్లు. ఈ ఒక్క నంబర్ చాలు టూరిజంకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతిస్తోందో చెప్పడానికి. అయితే ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? కేవలం మామూలు టూరిస్ట్ స్పాట్స్ని డెవలప్ చేయడానికే కాదు, కొత్తగా థీమ్ పార్కులు, ఫిల్మ్ సిటీలు, వెల్నెస్ సెంటర్లు ఇలాంటి వాటిపై ఫోకస్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నంను సౌత్ ఇండియాకి ఒక మైస్ హబ్గా మార్చాలనే పెద్ద ప్లాన్ ఉంది. మైస్ అంటే మీటింగ్స్, కాన్ఫరెన్స్లు లాంటి పెద్ద పెద్ద బిజినెస్ ఈవెంట్స్ అనమాట. సరే, ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయంటే వాటిని ఆకర్షించడానికి, ఇక్కడే నిలబెట్టుకోవడానికి ఒక బలమైన పునాది ఉండాలి కదా. అదే పాలసీ. ఇప్పుడు ఆ విధానపరమైన మార్పుల గురించి చూద్దాం. దానికోసమే ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ 4.0ని తీసుకొచ్చారు. ఇది కేవలం కాగితాల మీదున్న రూల్స్ కాదు, ఇన్వెస్టర్లకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ మార్కెట్లో ఒక బలమైన ప్లేయర్గా నిలబెట్టడమే దీని లక్ష్యం. మరి ఈ పాలసీ టార్గెట్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. ఉదాహరణకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ని రెట్టింపు చెయ్యాలి. అలాగే 5 లక్షల కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏం చేస్తోందో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చిన్న ప్రాజెక్టుల నుంచి మొదలుపెట్టి మెగా ప్రాజెక్టుల వరకు వాటి సైజ్ని బట్టి క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకైనా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారన్నమాట. ఇండస్ట్రీకే కాదు, టూరిజంకి కూడా ఇలాంటి సపోర్టే ఉంది. టూరిజం సెక్టార్కి ఏకంగా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు. ఇది చాలా పెద్ద విషయం. దీనివల్ల ఏమవుతుందంటే టూరిజం ప్రాజెక్టులకి కూడా ఫ్యాక్టరీలకి ఇచ్చినట్టే తక్కువ ట్యాక్సులు, తక్కువ రేటుకి కరెంట్ లాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇది ఇన్వెస్టర్లని బాగా ఆకర్షిస్తుంది. ఓకే, ఇంత జరుగుతోంది కదా,
ట్రిలియన్ల కొద్ది డబ్బు, కొత్త కొత్త పాలసీలు. ఫైనల్గా వీటన్నిటి వల్ల సామాన్యుడికి ఏం లాభం? వాళ్ళ జీవితాల్లో ఏం మార్పొస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగాలు. ఒకవేళ ఈ ఎంఓయూలన్నీ అనుకున్నట్టుగా కార్యరూపం దాలిస్తే క్రియేట్ అయ్యే మొత్తం ఉద్యోగాలెన్నో తెలుసా? 16.3 లక్షలు. ఇది రాష్ట్రానికి ఎంత పెద్ద బూస్టో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 16 లక్షల ఉద్యోగాల్లో కేవలం ఐటీ సెక్టర్ నుంచే వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్లకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. మరి టూరిజం సంగతేంటి? ఆ హాస్పిటాలిటీ సెక్టర్లో కూడా దాదాపు 98,000 ఉద్యోగాలు అంటే డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వస్తాయని ఒక అంచనా. సరే, ఈ నంబర్స్ అన్నీ పక్కన పెట్టి ఒకసారి పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ మార్పులన్నీ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ చూడాలి అనే ఒక పెద్ద విజన్లో మొదటి అడుగులు మాత్రమే. రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక లక్ష్యం ఈ ఒక్క వాక్యంలో స్పష్టంగా ఉంది. దీని అర్థం చాలా సింపుల్. కేవలం దేశంలోనే కాదు, గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే బ్రాండ్కి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నదే అసలు టార్గెట్. సో, బ్లూ ప్రింట్ అయితే సిద్ధంగా ఉంది. పెట్టుబడులకు వాగ్దానాలు కూడా వచ్చాయి. కానీ ఈ ట్రిలియన్ల రూపాయల ప్రణాళికను నిజంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ను భారతదేశపు నెక్స్ట్ ఎకనామిక్ పవర్ హౌస్గా మార్చగలరా? ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.